ఓకే. ఇంకోటి గూడా బిగ్గెస్ట్ అంటే ఆర్టిస్ట్‌లకి ఒక ఇబ్బందిగా నేను చూసింది ఏందిరా అంటే, మనకింతకుముందు డేట్స్‌ని బ్లాక్ చేసేది లేదు. అప్పుడేంటంటే, మన డేట్స్ తీసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇన్ని డేట్స్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడేంట్రా ఏమైందంటే, 1-3 ఒకటి, సెకండ్, ఫోర్త్ అని చెప్తున్నారు. సరే బానే ఉంది. 1/3 ఒకరికిచ్చాం. సెకండ్, ఫోర్త్ మనం ఇంకోటి ఇచ్చుకున్నాం అనుకుందాం మనం. మీరే ఉన్నారు. 1/3 సీరియల్‌కిచ్చారు. సెకండ్, ఫోర్త్ ఇంకోటిచ్చారు. కొత్తగా ఇప్పుడు మళ్ళీ 1-15, 15-30 అంట. యాక్చువల్లీ ఇది 1-15, 13 అనేది చెన్నై ఇది. హ్మ్. నార్మల్‌గా అయితే అది కరెక్ట్. 1-15 16-30 అనేది కరెక్ట్ ఇది. ఓకే. ఈ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ ఏదైతే ఉందో ఇదే రాంగ్ థింగ్ నా దృష్టిలో. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్‌కి ఒక ప్రాజెక్ట్ ఉంది. 1-15 ఈ 15 డేస్‌లో నీ డేట్స్ ఎన్ని? ఇది క్లారిటీ ఉంటే బావుంటది. మిగతాది మనం ఒప్పుకోవడం అనుకోండి. ఇలా కాకుండా వీక్ మొత్తం మాది అని పెద్ద ఏదో మనల్ని పోషిస్తున్నట్టు మాట్లాడుతుంటారు ఒక్కొక్కసారి. నాకు కూడా జరిగినాయి అవి. నేను నేను డైరెక్ట్‌గా చెప్పేస్తా. నన్ను ఎవరు పోషించట్లేదండి. నాది నేనే చూసుకుంటున్నాను కదా! నన్ను బ్లాక్ చేయాలి అంటే 7 డేస్ అంటే 7 డేస్ పేమెంట్ నాకు పే చేయాలి. ఓకే. హ్మ్. అప్పుడు చేస్తానంటే చెప్పండి. మీ డేట్స్ మొత్తం తీసుకోండి. హ్మ్. లేదు అన్నప్పుడు మీ షెడ్యూల్ వేసుకున్నాక ఇమ్మీడియేట్‌గా 2 డేసా? 1 డేనా? 3 డేసా? అది నాకు క్లారిటీ ఇస్తే మిగిలిన డేట్‌లో నా పర్సనల్ వర్క్ ఉండొచ్చు. లేదా నేను వేరే ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం కదా! నా డేట్‌లు నువ్వు కొనేసుకున్నట్టు మాట్లాడుతుంటే ఇదివరకు ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే ఒకే రోజులో 3, 4 ప్రాజెక్టులు చేసాం. ఓకే. హాఫ్ డేలని, 1 అవర్ అని ఇలాగా. ఈ రోజుల్లో ఒక్క ప్రాజెక్ట్‌కి పక్కనోడికి 1 అవర్ కూడా ఇవ్వడు గానీ, మనల్ని పొద్దున్న తీసుకెళ్ళి రాత్రి వరకు కూర్చోబెడతాడు. హ్మ్. ఇదేం దారుణం! పక్కనెళ్ళి కనీసం ఒకటి వేరే వాళ్ళు అడుగుతున్నారు అడ్జస్ట్ చేయండి. అసలు మా వల్ల కాదండి. స్క్రిప్ట్ లేదండి. మాకు ఇది లేదండి. అది ఒరేయ్! అసలు ఎట్లా తయారయ్యారంటే అట్లాంటి పైసలు ఇస్తున్నాం కూర్చోండి మీరు. అంతే. ఈరోజు మాది. సో, పాస్ట్‌లో ఏంటంటే మనకి స్క్రిప్ట్ అంతా ఉండేది. అంటే కొన్ని ఎపిసోడ్స్ వరకునే ప్రిపేర్డ్ ఉండేది. ఉండేది. కానీ ఇవాళేంటంటే మనకి మనం చూస్తూ ఉన్నాం సెట్‌లో స్పాట్‌లో కూడా స్క్రిప్ట్ చేంజెస్ కూర్చోబెట్టి రాయించేస్తున్నారు. మేబీ అట్లా కూడా వాళ్ళు డేట్‌లు ఇవ్వలేకపోవచ్చు. కానీ ఇది ఎలా అవుతుందంటండి, బేసిక్‌గా ఒకప్పుడు అందుకే చెప్పాను నేను. హ్మ్. ఒకప్పుడు 1200 వచ్చినా మనం దాచి ఈ రోజుల్లో ఇప్పటి వరకు వచ్చామంటేనే గ్రేట్ అనిపిస్తది. ఇప్పుడు అదే 12,000కి 25,000 యేసుకున్నా గూడా మనకి రావట్లేదు. బికాజ్ మన 25,000 అంటే 3 డేస్, 4 డేస్ వర్క్ చేస్తే మనకొచ్చే అమౌంట్ ఓన్లీ ఫర్ మంత్లీ దీనికే అయిపోతుంది తప్ప బయటకి అవ్వదు కదా! హ్మ్. అదే నువ్వు కరెక్ట్‌గా ప్రాపర్‌గా ఉంటే ఒక ఆర్టిస్ట్ నిజంగానే డెవలప్ చేయాలి ఒక టీమ్‌ని అంటే డెఫినిట్‌గా మీరు ప్లానింగ్‌లో ఉన్నారు అంటే ఇంకొక 3 రోజులు వేరే పని చేస్తే ఇంకొక 3 రోజులు డబ్బులొస్తాయి కదా! ఇప్పుడు నువ్వొక్కడివే ప్రొడ్యూసర్ అందరూ ప్రొడ్యూసర్‌లు అవుతారు. అట్‌లీస్ట్ అంటే ఒక్కొక్కళ్ళది కలిపితే ఒక 100 మందికి పనిచ్చేటప్పుడు నీ బర్డెన్ తగ్గుతది కదా! అలా ఆలోచించట్లేదు ఎవరు. మాకొస్తే చాలు. అదే. మేమిస్తున్నాం అనుకుంటున్నారు. ఇప్పుడైనా సీనియర్ ఆర్టిస్టులు అంటే ఆ సీరియల్‌లో ఏదన్నా మెయిన్ లీడ్ ఏమన్నా ఎక్కువ డేస్ పడి వాళ్ళకి ఓకే గానీ, రిమైనింగ్ వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్ అంటే డేట్స్ రావు. వాళ్ళు నిజంగా మళ్ళీ ఇంకో పని చేయలేరు. ప్యాషన్‌తో వచ్చుంటారు. ఆళ్ళెంత స్ట్రగుల్ అవుతుంటారు ఈ డేట్స్ అంటే ఆళ్ళేం బ్లాక్ చేస్తున్నారు. ఇంకో సీరియల్ అడుగుతారు వాళ్ళకి ఇవ్వలేరు. ఈ సీరియల్‌లో అడ్జస్ట్ కూడా చేయట్లే. ఆ! ఇవ్వడం కాదు అసలు. అడ్జస్ట్ చాలా చేయట్లేదు. నిజంగా అదొక యూనిక్ ప్రాబ్లమ్ ఆర్టిస్ట్‌ల వరకు ఇదైతే. దీన్ని నిజంగా ఎవరన్నా మాట్లాడి దీన్నొక సెట్ చేస్తే బావుంటుందేమో. హ్మ్. అవ్వదిది. అవ్వదు. నాకు తెలిసినంత వరకైతే మిరాకిల్ జరగాలి అంతే. అంతకు సిస్టమే మారాల్సొస్తది తప్ప ఏదైతే మన ఛానెల్స్ ఉన్నాయో మెయిన్ వాళ్ళు ఫోకస్ చేసి చేయాల్సొస్తది తప్ప లేకపోతే జరగని పని అది. ఎందుకంటే మొత్తం అన్నీ ఇప్పుడు ప్రతీదీ ఎక్స్‌పోర్ట్ అయిపోయినట్టు ఆర్టిస్ట్‌లని కూడా ఎక్స్‌పోర్ట్ చేసుకుంటున్నట్టు తీసుకొచ్చుకుంటున్నారు. సో, ఈ కంఫర్ట్ జోన్ ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే వీళ్ళ దగ్గర నుంచి ఇంకొక డైలాగ్ వస్తది. వాళ్ళొస్తున్నారు ఏమైనా మాట్లాడతారు. వాళ్ళకి మీరు పే చేస్తున్నారు. హ్మ్. మేము చేయట్లేదని మీరు చెప్తే సరిపోదు కదా! మీరు పే చేస్తున్నారు. ఎవ్రీ డే వాళ్ళకి కౌంట్. సో, అదే కౌంట్ మాకివ్వండి. మేము మాట్లాడం కదా! హ్మ్. దూరపు కొండలు నున్నగా ఉన్నాయంటారు కదండీ! అంతే జరుగుతుంది. సో, ఇండస్ట్రీ మారితే ఇంకొక 10 మంది బయటకొచ్చి పని చేయడానికి బావుంటుంది. అవును. ఎందుకంటే మీడియా చాలా పెద్దదయింది. హ్మ్. కానీ స్కోప్ చాలా తక్కువైపోయింది. బికాజ్ కాంపిటీషన్. నువ్వు 10,000కి వస్తే నేను 1000కే వస్తాననేవాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళకి జరగట్లా. సిట్యుయేషన్ అలా ఉంది అంతే. ఇక్కడ ఎవరిని ఎవరు తొక్కేయాలని కాదు గానీ, మన వాళ్ళు క్రియేట్ చేసిందే. ఇదైతే మాత్రం స్వయంకృత అపరాధం. అంతే. మనమే నెత్తి మీద చేయబెట్టి అంతే. బ ఎవరు పెట్టక్కర్లా. సో, మనకి 1200 మీ ఫస్ట్ పేమెంట్? నా ఫస్ట్ పేమెంట్ 1250. 1250తో స్టార్ట్ చేశారు. ప్రెజెంట్? సీక్రెట్.
సీక్రెట్ అది మాత్రం చెప్పండి. అది చెప్పకూడదు అమ్మ. స్టార్టింగ్ ఎంత టక్ అని చెప్పేశారు. మగవాళ్ళ జీతం బాగా అంటారు కానీ ఇప్పట్లో అసలు ఎవరు రెమ్యునేషన్ అడగకూడదు. ఓకే. ఓకే. రెమ్యునరేషన్ చెప్పకండి. ఎందుకంటే ఏం లేదు చెప్పాను కదా, మన వాళ్ళు ఒకటి ఫిక్స్ అయ్యారంటే లైఫ్ లాంగ్ అదే ఫిక్స్ అవుతారు. క్యారెక్టర్ లో 9 రోజులు పేమెంట్లు అయితే కష్టం కదా. ఓకే. సో మరి సూపర్ వుమెన్ తర్వాత సూపర్ వుమెన్ ని ఆ సక్సెస్ ని తీసుకుని ఏమన్నా మీరేమన్నా పేమెంట్ పెంచారా? ఆబ్వియస్లీ పెంచారు. నేను కూడా క్యాష్ చేసుకోవాలి కదండి. ఎన్నాళ్ళు అలాగే ఉండాలి. అంటే ఉండలేము, బికాజ్ చెప్పాను మొత్తం అన్ని పెరిగిపోతున్నాయి అన్ని చుట్టూ. ఈవెన్ పప్పు, మేకప్ ఉప్పు, పెరుగుతున్నాయి. అట్లీస్ట్ మేకప్ కొనుక్కోవడానికన్నా కావాలి కదా. క్యాష్ కూడా పెరిగిపోయింది. చాలా 1000 రూపీస్ 1100 అనుకుంటా. కానీ ఖచ్చితంగా పెంచుకోవాలి పాపం. పెంచాలి, ఉమ్. లేకపోతే వర్కౌట్ అవ్వట్లేదు. ఇచ్చే 4 రోజులు వర్క్ చేయాలి అంటే సో 4 రోజుల్లో పిండేస్తున్నారు అయితే. నన్ను కూడా పిండుతున్నారుగా, మమ్మల్ని ఏమైనా ఉంచుతున్నారు ఖాళీగా. 4 రోజులు పిండుతూనే ఉన్నారు. ఇచ్చే 4 రోజులకి 40 రోజుల వరకు చేయించేస్తారు. ఇంకేంటి, ఫైన్. వాళ్ళకి పైసా వస్తుంది, మనకి కాదు. అదే. ఓకే. సో ప్రెసెంట్ ఏంటి? ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? మూవీస్ ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా? యాక్చువల్ మూవీస్ అయితే ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఓకే చేశాను. అని చెప్పాను, నా ప్రాజెక్ట్స్ అన్ని 3-4 డేస్ అలాగే ఉంటాయి. ఓకే చేశాను. కొంచెం డేట్స్ అది ప్రాబ్లం అయ్యి వెయిటింగ్. సీరియల్స్ అయితే జగదాత్రి ఆల్మోస్ట్ జరుగుతుంది జీలో, అండ్ ఈటీవీ మౌన పోరాటం ఒకటి చేస్తున్నాను. అప్పుడప్పుడు ఎవరైనా పిలిస్తే గెస్ట్గా అలా వెళ్ళొచ్చేస్తున్నాను అంతే. ఓకే. సో ఇండస్ట్రీలో లిరీషాకి అంటే సూపర్ ఉమెన్ కి బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్సే. అంత క్లోజ్గా ఫ్రెండ్స్ అనేది అంటూ ఎవరు లేరు. బట్ ఎవరున్నా ఇప్పటి వరకు లిరీషా అని పేరు ఇవ్వగానే ఒక స్మైల్ ఇస్తారు, అయ్యో మనమ్మాయి అంటారు చూడండి. సో ఆబ్వియస్లీ ఐ లవ్ దట్ అంతే. ఎనిమీస్ లేరు, అలా అని ఫ్రెండ్స్ లేరు అన్నాను, అందరూ ఫ్రెండ్స్ కాబట్టి. సో అజాత శత్రు ప్రాబ్లం లేదు, అంతే. సమస్యలు లేవు, లేవు, మీతో సమస్యలు లేవు. రాని బేసిక్గా నేను ఎవరికి ప్రాబ్లం అవ్వను, నేను ప్రాబ్లం క్రియేట్ చేసుకోలేను. సో మీకు ఇన్ని ఇయర్స్ కెరీర్లో మనకంటూ ఎవరో ఒకరు లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఏదో ఉంటారు. అట్లా చూసుకుంటే ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి నేను అంటే ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారు అట్లా? మా అమ్మకి. ఓకే. దేవుడి తర్వాత ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలంటే మా అమ్మకే చెప్తా. బికాస్ ఎంత కాదనుకున్నా ఇన్ని స్ట్రగుల్స్లో కూడా ఇంత నేను ఈరోజు ఇలా నిలబడ్డాను అంటే బేసిక్గా ఆవిడ బ్యాక్ బోన్ అవుతుంది డెఫినెట్గా. ఎంత మనం కాదనుకున్నా ఫస్ట్ బ్యాక్ బోన్ అంటే అమ్మే నాకు దృష్టిలో. సో డెఫినెట్గా నేను లైఫ్ లాంగ్ థ్యాంక్స్ చెప్పాలి అనుకునేది మా అమ్మ ఒక్కదానికే. అండ్ లైఫ్ లాంగ్ నా లవ్ అంటే నా కూతురు ఒక్కతే. పాపకి మర్చిపోయి, పాప ఎంత వయసు ఇప్పుడు? 12 years. 8th క్లాస్ చదువుతున్నారా? మరి పాప ఏంటి, పాప ఇష్టాలు తను కూడా ఏమన్నా మూవీ అంటే ఎంకరేజ్ చేస్తాను. అది ఎంకరేజ్ అంటే నేను చెయ్యను, నేను చెప్పను. ఎందుకంటే నేనున్న ఫీల్డ్ నేను తప్ప నేను అనను. మన ఫీల్డ్ చాలా మంచిది. మన ఫీల్డ్ అని కాదు, ఏ ఫీల్డ్ అయినా మంచిదే. క్రియేట్ చేసే పీపుల్ బట్టి ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. పాజిటివ్నెస్ ఎక్కువ తీసుకుంటే పాజిటివ్ గానే ఉంటుంది. సో మా అలా అనుకుంటే ఈ రోజులో మనం ఉండం కదా ఇండస్ట్రీలో. సో ఆల్ గుడ్. నేను దాన్ని ఎంకరేజ్ చేయను అని చెప్పను, అలానే ఎంకరేజ్ చేస్తాను అని చెప్పను. డిపెండ్స్. నేనైతే ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తా. బికాజ్ నేను ఎక్కువ చదువుకోలేదు. అండ్ మా ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆయన ఫుల్గా చదువుకున్నాడు. సో నాకు చదువు అంటే ఇష్టం. ఎవరైనా చదివితే లాంగ్వేజెస్ మాట్లాడినా నాకు చాలా ఇష్టం. నేను ఎక్కువ అలా మాట్లాడలేను, నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఎవరైనా మాట్లాడుతుంటే నాకు చాలా ముచ్చటగా ఉంటుంది. సో నా కూతురు కూడా మాట్లాడాలనుకుంటాను కదా, అందుకని నేనైతే ప్రాపర్గా స్టడీస్ మీదే ఉంచాను. తను ఇంకా మేబీ ఇన్ ఫ్యూచర్ వాళ్ళ లక్ ఎలా ఉందో చెప్పలేం. ఏమైనా రావాలి అనుకుంటే నో నేను చెప్పను. మా అమ్మ నాకు సపోర్ట్ చేసినట్టు నేను దానికి సపోర్ట్ చేస్తాను అంతే. అలానే రమ్మని అయితే ఎంకరేజ్ చేయను. ఓకే, ఫైన్ లిరీష గారు. నిజంగా అమ్మగారికి మా తరపున కూడా ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక సింగిల్ పేరెంట్ ఎంత కష్టపడతారనేది మనం చూస్తూనే ఉన్నాను, చాలా మందిని చూసాము. సో మా ఫ్యామిలీస్లో కూడా ఉంటారు, మనం చాలా మందిని చూస్తాం. సో ఏంటంటే అంటే పేరెంట్స్గా ఉండి ఒక ఫాదర్ ఉంటేనే ఒక ఫ్యామిలీని లీడ్ చేయడం అనేది చాలా కష్టం, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అటువంటిది నాన్నగారు లేకుండా అమ్మగారిని చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఒక ఛాయ్ ఒక బన్నుతో ఉండేది ఒక 1 week మా అమ్మ. సో అది అందుకే అంటారు నన్ను చాలా మంది అంటారు నువ్వు హ్యాపీ కిడ్ అండ్ ఆబ్వియస్లీ, ఎందుకంటే స్ట్రగుల్స్ అన్నీ ఆవిడ తీసేసుకుంది కాబట్టి నేను ఇప్పుడు హ్యాపీ కిడ్డే. అలా అని సో థ్యాంక్స్ టు మా అమ్మ. అండ్ సపోర్ట్ అలాగే మా ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ తను కూడా
ఒక విధంగా ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడు కూడా లేట్ అయినా చేసినా ఎందుకు లేట్ అయింది, ఇంకా లేట్ అయితే ఇంకా లేట్ అవుతుంది, ఏమైనా తిన్నావా. సో తన సపోర్ట్ కూడా చాలా ఉంది నాకు. ఓకే. సో ఆబ్వియస్లీ స్టిల్ వాళ్ళిద్దరు సపోర్ట్ ఉంది. తను అంటే నేను లేట్ అయినా అమ్మ లేకపోయినా పాపను తను చూసుకుంటారు. సో అలాగా వాళ్ళిద్దరు సపోర్ట్ ఉంది కాబట్టి ఒక డెఫినెట్గా ఒక ఆర్టిస్ట్, లేడీ ఆర్టిస్ట్కి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో స్టిల్ నాకు అది ఉంది. యా, నేను మనం Yeah. ఫస్ట్ అనుకున్నట్లు మీ చుట్టూ ఒక పాజిటివ్ Positive వైబ్రేషన్ vibration. ఎప్పుడు ఉంది. Yeah. సో మీ చుట్టూ ఒక ఎరా ఉంటది. సో Mm. అది మీ మదర్ అండ్ మీ హస్బెండ్. Yes. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా చక్కగా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అవును. సో ఆవిడ చిన్నప్పటి నుంచి మీకు కష్టపడి పెంచింది. అవును. ఆ తర్వాత బాధ్యతలు తీసుకున్నారు. సో ఈరోజు మీరు మీ ఫేస్ లో ఆ చిరునవ్వు, ఆ స్మైల్, ఆ హెల్దీ స్మైల్ కారణం బ్యాక్ వీళ్ళే Obviously. వీళ్ళిద్దరు. అంతే. సో అందుకని మీరు అంటే మీది చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ లా ఉన్నారు మీరు అంతే. చక్కగా. నైస్, వెరీ 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 నైస్ ఫ్యామిలీ. Yeah. సో ఫైనల్ గా మా సోనా మీడి తరపున, నా తరపు నుంచి మీరు ఇలాంటి సూపర్ ఉమెన్ క్యారెక్టర్స్ ఇంకా కూడా చాలా చేయాలి. సో మీరు ఇంకా కూడా చాలా బిజీ అవ్వాలి. Yeah, thank you. సో చాలా సూపర్ ఉమెన్ క్యారెక్టర్ కాదు, సూపర్ ఉమెన్ లా దూసుకు వెళ్ళాలి అంతే. జెట్ స్పీడ్ లో వెళ్ళాలి. జెట్ స్పీడ్ లో వెళ్ళాలి, బట్ నాకు నచ్చిన క్యారెక్టర్ చేయాలి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అన్ని ప్లీజ్ దయచేసి నన్ను ఓన్లీ పోలీస్ ఆఫీసర్ గా చూడకండి. నేను Okay. పోలీస్ ఆఫీసర్ నే కాదు. కాదు. ఎస్, నిజంగా తను అన్ని చేయగలదు. ఎందుకంటే మన సీరియల్లో చూస్తాం, మేము కలిసి ఒక ప్రాజెక్ట్ చేసాము, చాలా కామెడీ క్యారెక్టర్. అవును. సో కామెడీ ఎరగదీశారు. కామెడీ ఎరగదీస్తారంటే ఇప్పుడు మంచి ఏమంటారు, ఆ అత్త క్యారెక్టర్ దాన్ని చేసేది, అమ్మాయిని హీరోయిన్ అయితే రాచి రంపాన పెడుతున్నారు. సో తిని ఏంటంటే నిజంగా అన్నీ చేయగలదు. పర్ఫెక్ట్ యాక్టర్ అనమాట, యాక్టర్స్. థ్యాంక్ యూ. సో కానీ మీరు ప్రతి చేయగలరు. Yes. కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి పాత్రలే వస్తాయి, రావాలని మనస్ఫూర్తి థ్యాంక్ యూ సో కోరుకుంటున్నాను. మచ్. సో పర్సనల్ గా నా ఛానల్ కి ఇంటర్వ్యూకి పిలవగానే వచ్చినందుకు కూడా నేను స్పెషల్ గా మీకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.